హలో గైస్, గుడ్ మార్నింగ్ జేబీ మందిర్కి. సో మనం పొద్దున అయితే మనం స్నానం చేసుకున్నాం, బయలుదేరాము ఇక శ్రీనివాసనగర్ బస్ స్టాప్ అనమాట. ఎందుకంటే మనకి పొద్దున పూట అయితే హైదరాబాద్ కాల్ వచ్చిందనమాట. కాల్ ఏంది లేదు, నవీన్ భాయ్ కాంపరో అని అడిగిండు. సో అప్పని బోలేతో ఘర్మే పోయా. సో అర్జెంట్ రావాలి నువ్వు శ్రీనివాసనగర్కి అని చెప్పిండు అన్న. సో అన్న శ్రీనివాసనగర్ రన్నని చెప్పినా కానీ మనం షాక్ అయిపోయినామట, వాట్ ఈస్ దిస్ అని. సో వెళ్తూ ఉండగా అట్లనే ఒక కారోడు కూడా అడ్డు వస్తాడు మనకి. కారోడు అసలు సైడ్ ఇస్తలేడు చాలా. సో వెళ్ళేటప్పుడు ఇట్లనే కొంచెం రఫ్తార్గా వెళ్ళినాం అనమాట మనం. సో రఫ్తార్గా వెళ్ళేటప్పుడు ఈ రోడ్లు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అన్నట్టు మనం కొంచెం స్లో అయినాం అన్నమాట. సో అట్లనే వెళ్తుండగా ఇక చిన్నగా నీళ్ళు ఏర్పడతాయి మనకి. సో అట్లనే వెళ్తే రైట్ సైడ్ తీసుకున్నాక మన శ్రీనివాసనగర్ వచ్చేసింది అనమాట. సో శ్రీనివాసనగర్ వచ్చేసాక మనం హైదరాబాద్ అయితే వెతుకుతున్నాం అనమాట. సో హైదరాబాద్ వెరీ ఈజీ అని. సో అట్లనే సడన్గా హైదరాబాద్ మన బండి ముంగట వచ్చేస్తాడు. సో హైదరాబాద్ మనం సలాం కొడతాం అనమాట. क्या हैदराबाद ऐसा बुला लिया सडन में అని మనం అడుగుతాం. సో హైదరాబాద్ కూర్చుని యారో ఏక దేనా అయితే మారకు అని డిక్కీ ఓపెన్ చేసి ఇచ్చి కవర్ ఇస్తారనమాట మనకి. మనం షాక్ అవుతాం, వాట్ ఈస్ దిస్ బై అని. సో చూస్తుండగా ఒక మంచి ప్రోడక్ట్ ఉంది అనమాట దాంట్లో. అట్లనే మన టిఫిన్ కూడా ఉంది మన బండి లోపల. ఆ ప్రోడక్ట్ ఏమీ లేదు, ఒక మంచి చిన్న వైన్ అనమాట. మనకు ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట హైదరాబాద్. బికాజ్ మనకు 3-4 days నుంచి ఫుల్ ఆన్ సర్ది అనమాట. సో హైదరాబాద్ మనం చెప్పినాం బై సర్ది వరాత ఇట్లా అని. సో హైదరాబాద్ మనకు ఒక గిఫ్ట్ ఇచ్చిందనమాట వైన్. సో హైదరాబాద్ మళ్ళీ సలాం కొట్టినాం అనమాట. సలాం కొట్టి బై థ్యాంక్ యూ శుక్రియా అని చెప్పేసినాం. సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే బాయ్ చెప్పేసినాం అనమాట. సో ఇట్స్ టూ గుడ్ పర్సన్ యార్, ఎందుకంటే మన ఒక అన్నలు అంటాడు అనమాట. సో అట్లనే మనం ఇక బండి రిటర్న్ బ్యాక్ తీసేసుకున్నాం అనమాట. బండి రిటర్న్ బ్యాక్ తీస్తుండగా చక్కగా మనం అయితే బయలుదేరాం ఆఫీస్కి. నో ఆఫీస్ కాదు బాయ్, మన ఇంటికి అనమాట. చక్కగా తీసుకొని రైడ్ తీసుకున్నాం మనం. రైడ్ తీసుకున్నప్పుడు చక్కగా మనకు ఒక ఫోన్ వస్తుంది. ఎవరిదో కాదు, మన సిస్టర్ది అనమాట, మన అక్కది. మన అక్కకి ఫోన్ చేసి, ఏరా తమ్ముడు ఇంకా టిఫిన్ తేలేవా నువ్వు, ఇడ్లీ దోశ అని. మనం ఏమంటే తెస్తున్నా అక్క అని చెప్తాం. బట్ షీ డోంట్ నో దట్ ఐఎమ్ నాట్ పార్సలింగ్ దట్ ఇడ్లీ అని పాపం. చలో देखते గరుకు అయితే ఇక ఏం చేస్తాం, ఇక లెఫ్ట్ తీసుకున్నాం మనం. లెఫ్ట్ తీస్తుండగా చిన్న బైక్ వస్తుంది మనకి ముంగట. సో అట్లనే మనం టైం కూడా చూస్తాం మన ఫోన్లో, ఎందుకంటే ఆఫీస్కి టైం అవుతుందని. సో అట్లనే చక్కగా వెళ్తాం మనం. చక్కగా వెళ్ళేటప్పుడు మనం చింటూ బాయ్ కనిపిస్తాడు రైట్ సైడ్లో. చింటూ బాయ్ మనం కాదు బాయ్, దూసరాడు. సో అట్లనే మనం గడ్డ పైన వచ్చేసి ఇక చక్కగా మనం డౌన్ దిగుతాం అనమాట. డౌన్ దిగుతాక ఇక సడన్గా ఇక మనకు స్పీడ్ బ్రేక్ ఉంటుంది. స్పీడ్ బ్రేక్ దాటినాక ఒక 20 meters రైట్ సైడ్ తీసుకుంటే మన బుద్ధుని టెంపుల్, దేవుని టెంపుల్ అనమాట. అట్లనే మన సందీప్ భాయ్ కూడా హై చెప్తాము. అట్లనే చక్కగా మన కిందకి వస్తాము, మన ఇంటి సైడ్ అనమాట. అట్లనే వస్తుండగా మనం లెఫ్ట్ తీసుకున్నాం అనమాట. లెఫ్ట్ తీసుకుంటే ఒక చక్కగా వెళ్తుండగా మనకి పరి అడ్డ వస్తుంది. అట్లనే వెళ్తుండగా మనం ఇంటి బయటకు అయితే వచ్చేసినాం అనమాట, మన ఇంటికి. సో మామకి అయితే పిలుస్తాను నేను, మామ వేరే కానీ. సో మామ అయితే రాలేదు, బికాస్ షీఈస్ బిజీ ఇన్ కుకింగ్ అనమాట. సో అట్లనే అనుషకి మన టిఫిన్ ఇస్తాం అనమాట, ఇంట్లో ఇచ్చేసామని. సో మనం టిఫిన్ ఇచ్చేసి బయలుదేరుతాం ఆఫీస్కి అనమాట. సో చక్కగా పోతాం, చక్కగా పోయి మరి లెఫ్ట్ తీసుకుంటాం, మళ్ళీ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటాం. చూడు మన బయలు ఎట్లా కూర్చోరు. సో అట్లనే చక్కగా తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటాం మనం. రైట్ తీసుకున్నాం అనమాట. రైట్ తీసుకున్నాక చలో రైట్ అనేది మనం కూడా రఫ్ అని కొట్టేసినాం అనమాట. ఈ రఫ్ అంటే మనం రఫ్ కాదు, మనం వీడియోలో ఎడిటింగ్ చేసినాం అనమాట. యు నో హౌ హ్యావ్ దాట్ అట్లా అని అనుకోగలరు. అది వీడియో ఇంత ఫాస్ట్ అని మీకు తెలిసి ఉండొచ్చు. ఇది ఫాస్ట్ కాదు, అది వీడియో ఎడిటింగ్ అని స్పీడప్లో 0.4లో చేసినాం అనమాట. సో చక్కగా వెళ్ళినాం మనం ఆఫీస్కి. చక్కగా వెళ్ళినప్పుడు మీరు చూసి ఉండొచ్చు మన దారిలో ఎట్లా ఉన్నాయని. సో ఇప్పుడు చూసిన ఈ దారి ఎప్పుడు పచ్చిగానే ఉంటాయి అనమాట. పచ్చిగా అంటే వాట్ ఐ మీన్ టు సే, యు నో దట్ అబౌట్ దట్, అంటే ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. అది కూడా మంచి నీళ్ళు కూడా కాదు, చాలా మంచి నీళ్ళు ఉంటాయి.
అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు చూడండి, అది మళ్ళీ ఫోన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉండగా మళ్ళీ అరే ఈడ గుద్దేస్తామని మన భయం. సో మనం వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మనకేమో ఆఫీస్కి టైం అవుతుంది. సో ఆఫీస్ టైం అవుతుంది, అటు నుంచి మన సార్ ఫోన్ చేస్తుంది, వేర్ ఆర్ యూ నవీన్ అని. సో నేను సార్కి చెప్తున్నా, సార్ వీఆర్ కమింగ్ విత్ ఇన్ 5 minutes అని. ఆ 5 minutes వెళ్ళగా ఇక చక్కగా తీసుకున్నాం మన హౌసింబోల్ రోడ్ అనమాట. సో హౌసింబోల్ రోడ్ వెళ్తాగా చక్కగా ఇంకో చిన్న ట్రాఫిక్ ఏర్పడుతుంది అనమాట మనకి. అది ఏంటో కాదు, మీకు తెలిసిన విషయాలే, అది కూడా ఆటోలు. మనం దమ్దమాకి తొందరగా వెళ్ళిపోదాం ఆఫీస్కి అనుకుంటే ఎప్పుడు లేట్ అవుతుంది భయ్, మనకి ఎప్పుడు లేటే మనకి అని మన సార్ అంటాడు అనమాట. ఎస్, ఎప్పుడు లేటే మనకి, ఎందుకంటే మన రూటే అది, మన రూట్లోనే ట్రాఫిక్ ఎల్లప్పుడు ఉంటుంది. చక్కగా పోయేటప్పుడు ఆల్టో గుద్దేసినాం అనుకున్నాం మనం, ఆల్టో కార్ గుద్దేయలేదు భయ్, జస్ట్ ఇది ట్రాఫిక్ అనమాట. ఈ ట్రాఫిక్లో కొంచెం ఇర్రిటేబుల్ అనిపించింది మనకి. ఇర్రిటేబుల్ కూడా అని కాదు, చాలా ఇర్రిటేబుల్ అనిపించింది. సో ఎదుటోడు కూడా షాక్ అయిపోయినారు, ఈడేంద్రా భయ్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంటే ఇర్రిటేబుల్ మీకు తెలిసే కదా. సో అట్లానే ఏం చేసినామంటే ఇక ఇయర్ ఫోన్లో పాట వినుకుంటా బండి పోయినాం మనం. నడుపుకుంటా పోతే మళ్ళీ ట్రాఫిక్ జామే భయ్. ఈ ఆల్టో కార్ అయితే నాకైతే సైడ్ ఇస్తలేడు. ఆ ఆల్టో కార్ సైడ్ ఇస్తలేరు, దాంట్లో 4 మనుషులు ఫుల్ ఆన్ డిచ్ అనమాట. డిచ్ అన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేం కదా, తాగిన వాళ్ళు మనం ఏం చెప్పలేం భయ్. ఎందుకంటే మనం కూడా వైబ్లో ఉంటాం, ఎప్పుడప్పుడు తాగినప్పుడు ఎట్లా వైబ్లో ఉంటుంది అని మనం కూడా చెప్పొచ్చు. సో ఫైన్, ఇట్స్ ఫైన్ అనుకొని మనం ఇక ఆల్టో కార్కి అయితే వెనక వేసేసినాం. అట్లానే వెనక వేసే చిన్న వర్ణ కార్ కూడా వచ్చింది మనకి. చలో వచ్చి ఫైనల్లీ మనం హౌసింబోల్ రోడ్కి అయితే వచ్చాం. చక్కగా యూటర్న్ తీసుకున్నాం అనమాట. మనం యూటర్న్ తీసుకుండగా మళ్ళీ ఒక టాటా ఏసీ ఎదురు వచ్చింది అనమాట. సో అట్లానే వచ్చాక జేఎన్టీయూ అయితే వచ్చింది. మన ఫోన్స్ అయితే వస్తూ ఉన్నాయి నాన్ స్టాప్. అరే ఏంద్రా భయ్ ఇంత కాల్స్ అని, అంటే మీరు ఇంత కాల్స్ అని ఏమని అనుకోగలరు, అది కాదు బ్రో, దిస్ ఈస్ క్లయింట్స్ కాల్స్ అనమాట. సో మన క్లయింట్స్ కాల్స్ వెళ్ళినప్పుడు మనం లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది, బికాజ్ మన డ్యూటీ అది అనమాట. సో చక్కగా వచ్చేసినాం మనం. చక్కగా వచ్చేటప్పుడు ఇక మనం జేఎన్టీయూ ట్రాఫిక్ అనమాట, లైక్ జేఎన్టీయూ ట్రాఫిక్. చక్కగా అయితే మనం జేఎన్టీయూ సిగ్నల్ అయితే వచ్చేసినాం. జేఎన్టీయూ సిగ్నల్ అయితే పార్ చేసినాం అనమాట. అట్టున్న కార్లు కూడా అడ్డు వస్తున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ మనం ఇట్లా వెళ్తూ ఉంటాం, సడన్గా మన లారీ అయితే అడ్డం అవుతుంది మనకి. సో లారీగా అడ్డం వచ్చినందుకు మనం అయితే ఫుల్ భయపడ్డాం అనమాట. సో మనం అట్టనే వెళ్తే ఉంటుందిగా ఫైనల్లీ మనం అయితే నిజాంపేట్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇది మన నిజాంపేట్ సిగ్నల్ అనమాట. సో అట్లనే నిజాంపేట్ నుంచి వెళ్తూగా మన నెక్స్ట్ సిగ్నల్ ఎక్కడ అంటే మనం మియాపూర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది సో వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా చిన్న ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ కూడా చిన్న ట్రాఫిక్ ఉంది. సడన్గా మనకు సైడ్ కూడా ఇస్తలేరు అనమాట వీళ్ళు, అంత బిజీ షెడ్యూల్గా ఉన్నది వీళ్ళు. సో అట్లనే మనం బండి అయితే రఫ్ కొట్టేసినాం. చలో మియాపూర్ అని, అంటే చలో మియాపూర్ అని కాదు, ఇదే మన రోడ్ అనమాట. సో అట్టనే చక్కగా మియాపూర్ రోడ్కి అయితే వచ్చేసినాం మనం. మియాపూర్ రోడ్కి వచ్చేస్తేగా మళ్ళీ ఆటోలు అద్దారుతాయి పోయి, మనకి ఆటోలు అయితే మధ్యలో వస్తాయి. సో పోతూగా ఇది ఏంద్రా పోయి మన ఇంత ట్రాఫిక్ అని మనం ఆలోచించినాం అనమాట. కానీ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మన చిచ్చ కూడా చూడు, సైకిల్లో మాకు గిరిగిరి ఇంటర్ మన చిచ్చ కూడా పోతాగా మన టిఫిన్ సెంటర్ అయితే ఏర్పడింది మనకి. మన ఫేమస్ టిఫిన్ సెంటర్ సాంబాబాయిది. సో సాంబాబాయి అయితే నమస్తే కొట్టింది సాంబాబాయికి. ఎందుకంటే సాంబాబాయికి ఆల్రెడీ మనం కాల్ చేసినాం అనమాట, ఒక 2 places అయితే పార్సల్ కట్టబోయి అని. సాంబాబాయి అయితే మనకు పార్సల్ కట్టేసిండు. సరే సాంబాబాయి థ్యాంక్ యూ, ఇంత మనీ అని సాంబాబాయి చెప్పిండు. చక్కగా వెళ్ళిపోయినాం మన ఆఫీస్కి అనమాట. చక్కగా వెళ్తూ మళ్ళీ చిన్నగా ట్రాఫిక్ ఏర్పడుతుంది మనకి. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనం ఎంత ఫాస్ట్ పోతున్నామని, ఎందుకంటే మనకి ముందు నుంచే ప్రెజరైజ్ వస్తుంది మన సార్ ఎంత ఫోన్ చేస్తున్నాను, అది ఎంత ట్రాఫిక్ ఉందో మనం చిన్న పొక్కలో గుసాయించినాం అనమాట. గుసాయించండుగా మనకి ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది. ట్రాఫిక్ సిగ్నల్ పడినాక మళ్ళీ సిగ్నల్ జంప్ అవుట్ చేసి మళ్ళీ మనం ఆఫీస్కి అయితే బయలుదేరినాం. సో ఆఫీస్కి అయితే బయలుదేరినాం అనమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్. సో ఫైనల్లీ ఐ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి. యువర్ నౌస్ మోది అంటిల్ దెన్ చల్తే నెక్స్ట్ వ్లాగ్కి. థ్యాంక్ యూ సో మచ్.